ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో దేవుని యొక్క వాక్యంను వినిచిన మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము. ఈ బలపరిచే వాక్యం ద్వారా మీరందరూ కూడా మీ జీవితాలలో మేలులను ఆశీర్వాదములను పొందుకుంటున్నారని మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఇంకా మీ యొక్క ప్రార్థన అవసరతలను పైన కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియచేసినట్లయితే మేము ప్రతి నిత్యము మీ గురించి ప్రార్థన చేస్తాము. మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము అనునిత్యము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి బలపరచునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి పోలి మనము నడుచుకుంటున్నామా? ఆత్మీయ స్థితిలో ఒకసారి ఆలోచన చేద్దామా? దేవుణ్ణి పోలి నడుచుకోవటం అంటే మన యొక్క ప్రవర్తన, చూపు, మనం నడిచే నడవడిక దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి, దేవునికి ఇష్టకరంగా ఉండాలి. మన ద్వారా దేవుని యొక్క నామము స్తుతించబడాలి, దేవుని యొక్క నామము గణపరచబడాలి. క్రీస్తు వలె ఎన్ని సమస్యలు నీ జీవితంలో ఎదురైనా, ఎన్ని అవమానాలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా, ఎంతలా అపవాది నిన్ను శోధిస్తున్నా సరే నువ్వు జీవితాంతము కూడా నీతిగా జీవించాలి. అప్పుడు మాత్రమే మనము ఆయనను పోలి నడుచుకొనిచుంటున్నట్లు. మరి దేవుణ్ణి పోలి జీవించటం అంటే మనము మన జీవితంలో క్షమాపణ గుణము కలిగి ఉండటం, కోపపడకుండా ఉండటం, పవిత్రంగా జీవించటము, మరి ఇతరులతో ఓర్పు, సహనము, సమాధానము కలిగి ఉండటం, సువార్త పట్ల భారము, బాధ్యతను మనము కలిగి ఉండటం. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, నీ వలె నీ పొరుగువారిని కూడా ప్రేమించు అని చెప్పి మనం ఎప్పుడైతే క్షమాపణ గుణాన్ని కలిగి ఉంటామో మన పొరుగు వారి పట్ల క్రీస్తు చూపిస్తున్న ప్రేమను మనము చూపించగలమండి. ఎవరైతే ఆయన్ని దూషించారో, అవహేళన చేశారో, ఆయన్ని ఎవరైతే శిక్షించారో వారందరినీ కూడా ఆయన క్షమించారు. ఆయన ఏమీ కోపపడలేదు, ప్రేమను మాత్రమే చూపించాడు. ప్రతి ఒక్కరి పట్ల మరి ఆయన తన యొక్క ప్రేమను సమానంగా చూపించాడు. మనము కూడా అలాగ ఉండాలని ఆశపడుచున్నాడు దేవాతి దేవుడు. ఆయన జీవించినంత కాలము పవిత్రంగా, యథార్థంగా జీవించాడు. ఇతరులతో ఓర్పు, సహనము, సమాధానము కలిగి మరి సువార్త పట్ల భారము, దేవుని యొక్క పని చేయాలి, దేవుని యొక్క రాజ్య సువార్త వ్యాప్తి జరగాలని ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము కూడా దేవుని యొక్క సువార్తను అలుపెరగక ప్రకటిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ, సువార్త చేస్తూ ఎందరికో దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రేమను ఆయన చూపించాడు, కనపరిచాడు, మనకి మార్గాన్ని చూపించాడండి. మరి మనం ఆయన్ని పోలి నడుచుకుంటున్నామా? ఇతరుల పట్ల మనము క్షమాపణ గుణం కలిగి ఉన్నామా? కోపపడకుండా ఉంటున్నామా? మన జీవితంలో పవిత్రంగా, యథార్థంగా, నీతి కలిగి మనము జీవిస్తున్నామా? ఓర్పు, సహనము, సమాధానము కలిగి ఇతరులతో ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. సువార్త పట్ల మనకు భారం ఉందా? బాధ్యత ఉందా? దేవుని పని చేయాలన్నటువంటి ఆశ ఉందా? అసలు నీ జీవితం దేవునికి ఇష్టకరంగా ఉందా? ఆయన నీ జీవితాన్ని చూసి, నువ్వు నడుస్తున్న నడవడికను చూసి ఆయన సంతోషిస్తున్నాడా? ఇన్ని రోజులు లోకానుసారంగా బ్రతికావేమో, ఈరోజు దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆయన అంటున్నాడు, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి పౌలు సెలవిస్తున్నాడని. ఆ మాట చెప్పటానికి ఎంత ధైర్యము కావాలి? పౌలు గారు అలాగ బ్రతికారు కాబట్టి ఆ యొక్క మాటను సెలవిస్తున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అని సెలవిస్తున్నాడు. మరి ఈరోజు మనం ఆ మాట చెప్పగలమా? మరి నువ్వు నేను ఆ మాట చెప్పడానికి సిద్ధంగా ఉన్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందామా? అసలు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యంను చదువుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇస్తున్నామా? ఆయనతో గడపాల్సినటువంటి సమయాన్ని ఆయనకి ఇస్తున్నామా? మరి అలనాడు ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు నీ కోసము, నా కోసము తండ్రి యొద్ద ప్రార్థించాడు. నీ యొక్క పాపంలో, నా యొక్క పాపంలో ఆయన క్షమాపణ తెచ్చాడు. మన పాపములన్నింటినీ కూడా క్షమించేశాడండి. తండ్రి చిత్తం ఏదైతే ఉందో దాన్ని చేయటమే లక్ష్యంగా ఎంచుకొని ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము దాని ప్రకారమే జీవించాడు కదా. మరి నువ్వు నేను ఎలాగ జీవిస్తున్నాం? కనీసం ఇకనైనా మనము దేవుని సన్నిధిలోనికి వెళ్దాం, లోకాన్ని విడిచిపెట్టేద్దాం, క్షమాపణ పొందుకుందాం, క్రీస్తుని పోలి నడుచుకొని పాపాన్ని జయించుటకు శక్తిని పొందుకుందామండి. ఇన్ని రోజులు లోకానుసారంగా బ్రతికింది చాలు.
తిరిగి ఇకనైనా దేవుని కోసము జీవిద్దాం, పరిశుద్ధాత్మను పొందుకుందాం. నీకున్న సమయాన్ని దేవుని వాక్యము ధ్యానించటం కొరకు, ప్రార్థించడం కొరకు, దేవుని యొక్క పాటలు వినటం కొరకు, పాటలు నేర్చుకోవటం కొరకు, లేకపోతే ఆత్మీయమైనటువంటి మర్మాలను తెలుసుకున్నట కొరకు ఉపయోగిద్దామండి. అంతేగాని మరి సమయాన్ని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవటానికో, వ్యర్థంగా ఇతరమైనటువంటి వాటికో, షాపింగులకో, మరి బయటికి వెళ్ళటానికో, వాటికి వీటికి మనకు సమయాన్ని ఉపయోగించుకోకుండా దేవునికి మన సమయాన్ని ఇద్దాం. ఎప్పుడైతే మనం అలాగే ఇస్తామో ఆయనే మనలను తనకిష్టమైన పాత్రగా మారుస్తాడు. లేదు నేను దేవుణ్ణి పోలి జీవించలేను, లోకంలోనే ఎంజాయ్ చేస్తానంటే గమనించు, నీవు పరలోకానికి దూరమయ్యి నరకానికి చేరువలో ఉన్నావు. కాబట్టి జాగ్రత్త. ఏ నిర్ణయమైనా నీ చేతుల్లో ఉంది. కాబట్టి నువ్వు ఏ మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నావు, ఎవరిని పోలి నడుచుకోవాలనుకుంటున్నావో ఒకసారి నిన్ను పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో నిలబడి ఇక్కడి నుంచి మనము కూడా క్రీస్తును పోలి నడుచుకునే వారంగా, అనిచ్చే దీవెనలకు, ఆశీర్వాదములకు పాత్రలమయ్యే వారంగా ఉందాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమ పూర్ణుడా, శ్రేష్టమైన కృప కలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మీరు ఈ లోకంలో ఉన్నంత కాలము దేవా మీ యొక్క ప్రేమను ఇతరులకు చూపిస్తూ క్షమాపణ గుణాన్ని కలిగి మా తండ్రి మీ యొక్క బాధ్యతను, సువార్తను ఎంతో విరివిగా చేశారు. మేము కూడా అట్టి రీతిగా ఈ లోకంలో ఉన్నంత కాలం యథార్థతగా బ్రతికి పవిత్రతను కలిగి నీ యొక్క ప్రేమను ఇతరులకు చూపిస్తూ దేవా ఇతరులకు మాదిరికరంగా జీవించుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలైతే వాక్యంను వింటున్నారో వారందరికీ అట్టి మనస్సును, మార్పును మీరు దయచేయండి దేవా. మీ కొందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబాలను దీవించండి. అనారోగ్యంతో ఉంటున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి, విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యంలో మీరు అనుగ్రహించండి. ఉద్యోగాల్లో తోడునండి, వ్యాపారాల్లో తోడునండి, వృత్తిని మీరు దయచేయండి దేవా. వారు చదువుతున్న చదువుల్లో మీ కాపుదలు అనుగ్రహించి మంచి జ్ఞానమును, తెలివిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థిక సమస్యలలో నుంచి, అప్పుల బాధల్లో నుంచి విడుదల దయచేసి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణ ఆత్మీయ జీవితాన్ని కలిగి బిడ్డలని సన్నిధిలో ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించి నడిపించి బలపరచి దీవించమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై